ఎంత స్పష్టంగా, ఎంత ధైర్యంగా, ఎంత మంచి మనస్సాక్షి కలిగి ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడో. డాడీ, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. మనం అనుకోండి, ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో, ఎప్పుడో ఒకప్పుడు మీరుంటాం, అన్నా కదా. ఆయన అంటున్న మాట గమనించండి, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. హల్లెలూయా. ఇక మీదట అలాంటి స్థితిలో నీకు ప్రభు తీసుకుని వచ్చును గాక. యేసు నామములో అట్టి కృప దయచేయును గాక. ఆ విధమైన అనుభవంలోనికి తీసుకుని వచ్చును గాక. ఆ మాట నీ నోట అనగలిగేటట్లుగా యేసయ్య చేయును గాక. పరలోకమందున్న తండ్రి ఉన్నాడు. ఏమండి, ఆ తండ్రిని చూసి తండ్రి అని ఎన్నోసార్లు పిలిచావా లేదా? ప్రార్థనలో కూర్చున్నప్పుడు అంతా పిలిచావు. ఏమండి, కూర్చునేటప్పుడు తండ్రి అన్నావు. కూర్చున్న తర్వాత లేచేదానికి కూడా నువ్వేమన్నావు? మోకాళ్ళు పట్టుకొని కిర్ అంటా ఉంటే తండ్రి తండ్రి అంట లేచిన రోజులు కూడా ఉన్నాయి, కాదన్నట్లే. ఆ తండ్రికి నువ్వు చెప్పగలవా, అయ్యా నీ మాట నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మేరలేదు అనగలవా? ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళ, మన ఆత్మ సంబంధమైన జీవితం ఎంతవరకు ఉందో ఒకసారి గుర్తెరగండి. అందుకనే చూడండి, ఆయనేమో ఆ మాట, డాడీ నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మేరలేదు అని అన్నదానికి ఆయన అంటాడు, నువ్వు ఎల్లప్పుడు నాతోనే ఉన్నావు కదరా, నావన్నీయు యేసయ్యకి మహిమ కలుగును గాక. మన జీవితంలో ఉండవలసిన అనుభవం ఏంటంటే, ఆయన ఆజ్ఞని ఎన్నడూ మనం మేరకూడదు. మారుమనసు పొందమన్నాడా? పొందు. మందిరానికి వస్తూ ఉన్నావు, దేవుని వాక్యాన్ని ఎంతో కాలంగా వింటా ఉన్నావు కదా, మారుమనసు పొందమన్నాడా? మారుమనసు పొందు. బాప్తిసం పొందమన్నాడా? బాప్తిసం పొందు. పరిశుద్ధాత్మ చేత నింపబడమన్నాడా? పరిశుద్ధాత్మను పొందు. వేరుబాటు కలిగిన జీవితం చేయమన్నాడా? వేరుబాటు కలిగిన జీవితం చేయి. పరిశుద్ధమైన జీవితం చేయమన్నాడా? ఒకవేళ లేదా అది పొందుకో. ప్రభు దగ్గర క్షమాపణ అడిగి, ఏమండి ప్రభు దగ్గర పొందుకో. ఆయన నిత్యముగా దయచేయును గాక. హల్లెలూయా. ఆయనవన్నీ దయచేయును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనం ఆ మనస్సాక్షి కలిగిన జీవితం జీవించగలగాలి. నేనెన్నడూను నీ ఆజ్ఞను మేరలేదే. నీ ఆజ్ఞ నేనెన్నడూ మేరలేదే. 148వ కీర్తన 8వ చరణం చూడండి. 148వ కీర్తన 8వ చరణం. అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి. ఆ మాట గమనించండి, అక్కడ ఏమేమి ఉన్నాయంట? ఒక్కొక్కటి చూడండి. అగ్ని వడగండ్లు ఉన్నాయి, హిమం ఉంది, ఆవిరి ఉంది. ఆయన ఆజ్ఞ నెరవేర్చు. బాగా గమనించండి, అక్కడ తుఫాను ఏం చేస్తుందంట? తుఫాను ఏం చేస్తుందంట? గట్టిగా చెప్పండి. ఆయన ఆజ్ఞను నెరవేరుస్తుంది. దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇస్తాడో అదే ఆజ్ఞ తుఫాను నెరవేరుస్తుంది. ఆయన ఆజ్ఞని మీరి తుఫాను ఏమి చేయలేదు. ఆయన ఆజ్ఞని మీరి తుఫాను ఇంకొక చోటికి వెళ్ళదు, ఇంకొక చోటికి పొమ్మన్న పోదది. ఆయన ఆజ్ఞని మీరి పోదది. ఆయన ఆజ్ఞను మాత్రమే నెరవేరుస్తుంది. హల్లెలూయా. మరి ఆయన చేతులతో మనల్ని చేసుకుని ఉంటే మనం గట్టిగా చెప్పండి, సృష్టి ఏమో ఆయన ఆజ్ఞ నెరవేరుస్తూ ఉంది. ఇంకా మీకు చెప్పాలంటే, సముద్రమా నిమ్మలమైపో అంటే ఏమన్నది? కుదరదు అన్నదా? నిమ్మలమైపోయిందండి. గాలి అణిగిపో అంటే అణిగిపోయిందంట. అర్థమవుతుందా? ఇట్రా ఇట్రా అని చేపని పిలిచాడు, తిమ్మింగలాన్ని పిలిచాడు. పిలిచి, అదిగో అక్కడ ఇప్పుడు నా సేవకుడు ఉన్నాడే, వాడు దూకుతాడు, వాడిని ఎత్తి పడేస్తారు, సముద్రంలో పడేస్తారు. నువ్వు పోయి వాడు మునిగిపోకుండా, వాడు చనిపోకుండా కాస్త మింగైపో
అని అంటే ఇది పోయి కాసుకొనే ఉంది, ఎప్పుడు పడేస్తారా అని. పడేసిన వెంటనే మింగేసింది. అవునా కదా? కొంచెం గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆజ్ఞని ఏమంటే ఏమాత్రం మేరడం లేదో, అయితే మనిషి మాత్రం ఏం చేస్తున్నాడంట. ఒక మాట చూపిస్తాను చూడండి, ఇర్మియా పుస్తకం 35:16. ఇర్మియా పుస్తకం 35:16 చూడండి. రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను నెరవేర్చిరి గాని ఈ ప్రజలు. హల్లెలూయా. దేవుడు ఎంత వేదనతో ఎంత బాధతో కుమిలిపోతే ఆ మాట చెప్తున్నాడు చూడండి. దేవుడు ఇర్మియా ప్రవక్తని పంపి రేకాబీయులు ఉన్నారు, ఆ సంతతి వాళ్ళు ఉన్నారు, ఆ సంతతి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరినీ మందిరంలోకి తీసుకురా. మందిరంలోకి తీసుకుపోయి అక్కడ ఉన్న గ్లాసులు ఉన్నాయే, నా మందిరంలో గ్లాసులు ఉన్నాయి కదా, ఆ గ్లాసుల్లో ద్రాక్షారసం పోసి వాళ్ళకి దేవుడు చెప్తున్నాడు తాగమని చెప్పు. ఇదిగో దేవుడు చెప్పాడు తాగమని, ద్రాక్షారసం తాగమని అని వాళ్ళకు పోసిచ్చి తాగమని చెప్పు అన్నాడు. వాళ్ళందరినీ తీసుకుపోయి మందిరానికి తీసుకుపోయిన తర్వాత ద్రాక్షారసం గ్లాసుల్లో పోసి ఒక్కొక్కరికి అందరికి ఇచ్చి, ఇదిగో దేవుడు చెప్పాడు తాగమని అని అంటే వాళ్ళు అంటారు, మేము దీన్ని తాగం. అరే దేవుడు చెప్పాడు రా తాగమని, తాగనరా అని అంటే మేము త్రాగం. ఏం, మా పెద్ద ఆయన ఉన్నాడు, మా తండ్రి ఉన్నాడు, యెహోనాదాబు ఉన్నాడు, ఆయన బ్రతికి ఉన్న రోజుల్లో ఏం చెప్పాడు తెలిసినా, మీరు ద్రాక్షారసము త్రాగవద్దు, మత్తులు కావద్దు, ఇళ్ళు కట్టించుకోవద్దు, ద్రాక్ష తోటలు నాటవద్దు అని మాకు చెప్పాడు. ఎప్పుడురా? చాలా రోజులైందండి, చాలా కాలమైందండి. అవునా, సరేరా, మీ సంతతి పెద్ద అని చెప్పాడు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి, దేవుణ్ణి నేను, మేము సృష్టించే సృష్టికర్తని, నేను చెప్తున్నాను వినండి, తాగండి అని అంటే లేదు మేము త్రాగమండి. ఇప్పుడు అంటాడు దేవుడు, ఇప్పుడు చూడండి నా మాట చూడండి, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకిచ్చిన ఆజ్ఞను. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి వాళ్ళ గురించి. ఒరే, రేకాబు కుమారుడైన యెహోనాదాబు కుమారులు తమ తండ్రి తమకు ఆజ్ఞాపించిన ఆజ్ఞని, ఆయన లేడు, ఆయన తర్వాత సంతతి లేదు, ఆయన తర్వాత సంతతి ఏమండి వస్తే ఎప్పుడో చెప్పి ఆయన చనిపోతే ఆ మాటకి విలువ ఉంది, ఆ మాటని అనుసరిస్తూ ఉన్నారు, ఆ మాటని ఏమండి పాటిస్తూ ఉన్నారు, ఆ మాటని పట్టుకొని జీవిస్తూ ఉన్నారు. కానీ ఈ ప్రజలు నా మాట వినట్లేదే, వీళ్ళు నా మాట వినట్లేదే. ఒకసారి గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున చాలా సిగ్గుచేటు ఏంటి తెలిసిన, మత్తయి సువార్తమానం 15:3 చూడండి. మత్తయి సువార్తమానం 15:3 త్వరగా. అందుకాయన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు, ఎవరి ఆజ్ఞను గట్టిగా చెప్పండి, మనిషి ఆజ్ఞని కాదు, నచ్చి మెచ్చిన వాని ఆజ్ఞని కాదు, ఎవరి ఆజ్ఞనే, దేవుని ఆజ్ఞని అతిక్రమిస్తా ఉన్నారు. దేనికోసం? మీ పారంపర్యాచారము నిమిత్తం. వారి వ్యక్తిగత జీవితంలో పారంపర్యాచారాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. వారి ఆచారం కోసం, వారి సాంప్రదాయం కోసం, ఏమంటే వారు మనుషులు కల్పించిన ఆ పద్ధతుల కోసం దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేసి, దేవుని మాటను పక్కన పెట్టేస్తారు. ఇంకా మీరు చూడండి అక్కడే మార్కు సువార్తమానం 7:8 చూడండి. మార్కు సువార్తమానం 7వ అధ్యాయం 8-9 వచనాలు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారం గైకొనుచున్నారు, మరియు ఆయన
మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు ఎలా అంట? దేవుని ఆజ్ఞని బొత్తిగా నిరాకరించి, దేవుని ఆజ్ఞ బొత్తిగా నిరాకరించేసేసారంట. దేనికోసం? వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏమి అవసరమయ్యా అంటే పారంపర్యాచారం కావాలి. మాకు పారంపర్యాచారం, మా ఆచారాలు కావాలి, మా సాంప్రదాయాలు కావాలి, మా కుల పద్ధతులు కావాలి, ఆ తర్వాత మత ఆచారాలు, మత సాంప్రదాయాలు మాకు కావాలి. కానీ దేవుని మాట మాకు అవసరం లేదు. అది పక్కన పెట్టేశారు. అది అవసరం లేదు. దేవుడు ఎంతైనా చెప్పని అది పక్కన పెట్టేస్తారు. అర్థమవుతుందా? దైవ సేవకుడు నిన్ను ప్రేమించి ఎంతైనా చెప్పని, ఎంత మంచి మాటలైనా చెప్పని, అవన్నీ పక్కన పెట్టేస్తారు. వాళ్ళకి అవసరం ఏంటంటే, ఇప్పుడు చెప్పండి, వాళ్ళ మనసులో ఉంటుందే, వాళ్ళ తలంపుల్లో ఉంటుందే, వాళ్ళ ఆలోచనలు ఉంటుందే, అది వాళ్ళకి కావాలి. కానీ దేవుని వాక్యం అవసరం లేదు, దేవుడు చెప్పిన మాట అవసరం లేదు, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడు, అది కూడా వాళ్ళకి ఏం అవసరం లేదు. అవి ఏం అవసరం లేదు వాళ్ళకి అవసరం ఏంటంటే వాళ్ళకి ఆచారం కావాలి, వాళ్ళ మనసులో ఉన్న వాళ్ళ అనుకున్నది వాళ్ళు నెరవేర్చుకోవాలి. కానీ అయితే దేవుని పద్ధతి కానీ, దేవుని నడిపింపు కానీ, దేవుని ఆజ్ఞ కానీ వాళ్ళకి అవసరమే లేదన్నమాట. ఒకసారి గమనించిన ప్రియమైన వాళ్ళారా, అందుకనే దేవుడు ఎంతగా బాధపడతా మాట అంటాడు, బొత్తిగా నిరాకరిస్తాడు. అరే, రేకాబు కుమారుడు యోహోనాదాబు కుమారులు తమ తండ్రి వారికి ఆజ్ఞాపించిన ఆజ్ఞను నెరవేర్చారు. కానీ అరే, ఇలా వేకున లేచి ఎంత చెప్తా ఉన్నాను, పొద్దున్నే లేచి చెప్తున్నాను, ప్రవక్తలను పంపుతా ఉన్నాను, అయినను వీళ్ళు నా మాట వినడం లేదే, నా ఆజ్ఞని వీళ్ళు పాటించడం లేదే. అయితే ఆ పెద్ద కుమారుడు అంటాడు, నీ ఆజ్ఞని నేను ఎన్నడూ, హల్లెలూయా హల్లెలూయా, ఎంత ఏమంటే ఆ మనస్సాక్షి కలిగిన జీవితం జీవిస్తున్నా చూడండి. తన కోరికని, తన ఆలోచన నెరవేర్చుకునే ఆ స్థితి లేకుండా ప్రియమైన వాళ్ళరా, దేవుడు 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 అంట తన వ్యక్తిగత జీవితాన్ని ఎలా నడిపించుకుంటున్నారో చూడండి. తండ్రి 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 అంట ఎలా నడిపించుకుంటూ గమనించండి ప్రియమైన వాళ్ళరా. అట్టి కృప ప్రభు మనందరి మీద కుమ్మరించును గాక. హల్లెలూయా. మనుషులు ఉంటారు కాదన్నంలే, మనుషులు చెప్తానే ఉంటారు, అవన్నీ మీరు పక్కన పెట్టు. దేవుడు నీకు ముఖ్యం. ఎవరు చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, అవి కాదు నాకు ముఖ్యం. నాకు ఎవరు ముఖ్యం? దేవుడు ముఖ్యం, దేవుని వాక్యం ముఖ్యం. ఆది యందు వాక్యము, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య. మరి ఇంకేం కావాలి? దానికి మళ్ళీ ఒక ప్రవచనం కావాలా? దానికి మళ్ళీ ఎవరైనా ప్రవచనం, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె అని చెప్పాలా? దేవుడే వాక్యమే అదే నీ దగ్గర ఉంటే ఇంకెవరు చెప్పాలా? యేసయ్యను మించిన ప్రవక్త ఉన్నాడా? యేసయ్య కంటే గొప్పవాడు ఉన్నాడా? జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, మనకు అవసరమైంది మన ఆచారాలు, మన సాంప్రదాయాలు కాదు, దేవుని వాక్యం. హల్లెలూయా. ఆ మాట మనం చెప్పగలగాలి. నీ ఆజ్ఞను చెప్పండి, నీ ఆజ్ఞను నేను ఎన్నడూను మీరలేదే. నీ ఆజ్ఞ నేను ఎన్నడూను మీరలేదే. ఆ మాట నువ్వు అనగలగాలి. తండ్రితో అనగలవా? ప్రార్థనలో కూర్చున్నప్పుడు అనగలవా? అయ్యా నీ ఆజ్ఞ నేను ఎన్నడూను. అప్పుడు అంటాడు దేవుడు, ఏమని తెలిసిన, కుమారుడా నీవెల్లప్పుడు చెప్పండి నావన్నీయు, చెప్పండి నావన్నీయు నీవిరా, నావన్నీయు నీవేరా. హల్లెలూయా. సమూయేలు మొదటి పుస్తకం 12:15 చూడండి. సమూయేలు మొదటి పుస్తకం 12:15. యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తం మీ పితరులకు విరోధముగా ఉండినట్లు ఆ విధంగా కాకుండునుగాక. ఆ మాట చూడండి, యెహోవా ఆజ్ఞను భంగము చేసిన ఎడల దేవుని హస్తం మన పితరులకి ఎలా ఉందంట?
విరోధముగా ఉండినట్లు ఒకసారి ఆలోచన చేయి, ఒకసారి గుర్తెరగండి. ఆజ్ఞ ఒకవేళ భంగం చేస్తూ ఏమంటే దేవుని హస్తం నీకు విరోధంగా మారిపోయిందా? పశ్చాత్తాపపడుదువుగాక. హల్లెలూయా. కీర్తన 119:6 చూడండి. కీర్తన 119:6 త్వరగా. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయునప్పుడు, ఆజ్ఞలన్నిటిని లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము. నీ ఆజ్ఞలన్నిటినీ లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలుగనేరదు. ఆ కృప ప్రభు అనుగ్రహించునుగాక. అర్థమవుతుందా? ఒకవేళ అవమానముతో వ్యక్తిగత జీవితంలో నడిపించబడుతూ ఉన్నావా, నువ్వు నీ స్థితిని గుర్తెరిగి ఒక్కసారి ఆ ఆజ్ఞని మనసారా స్వీకరించి ఆజ్ఞకు లోపడడం నేర్చుకో. నీకై నువ్వే లోపడు. ఎవరో లోపడమని చెప్పాల్సిన అవసరంలే. నీకై నువ్వే లోపడు. ఆజ్ఞని తృణీకరించమాక, ఆజ్ఞని భంగం చేయమాక, ఆజ్ఞని నిర్లక్ష్యం చేయమాక. ఆ పెద్ద కుమారుడు అంటాడు, నీ ఆజ్ఞ నేనెన్నడూను మేరలేదే. అందుకనే నావన్నీ ఏవి. హల్లెలూయా. ఇంకొక మాట చదువుకుందామా? చూడండి, లూకాసు వర్తమానం 15:29. లూకాసు వర్తమానం 15:29. అందుకతడు తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి సేవించుచున్నానే, నీ ఆజ్ఞని ఎన్నడూ మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడున్నట్లు. చాలు, తర్వాత చదువుకుందాం. నా స్నేహితులతో. చూడండి, ఆ ఇంట్లో ఉండి ఆ పెద్ద కుమారుడు తండ్రినే సేవిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తండ్రి యొక్క ఆజ్ఞలు ఎన్నడూ మేరలేదు. ఎన్నడూ మేరలా. ఎంత బాధ కలిగినా, ఎంత వేదన కలిగినా, ఎంత శోధన కలిగినా ప్రియమైన వాళ్ళరా, తండ్రి ఆజ్ఞలు మేరలా. తర్వాత ఇక్కడ మనం గమనిస్తే నా స్నేహితులతో సంతోషపడున్నట్లు. తండ్రితో ఉన్నాడు, సేవిస్తూ ఉన్నాడు, ఆజ్ఞను మేరలేదు. ఈ అనుభవాల్లో నడిపించబడతానే ఆయన ఏం చేశాడంటే స్నేహితులను సంపాదించుకున్నాడు. ఎవరు సంపాదించుకున్నాడు? స్నేహితులను సంపాదించుకున్నాడు. మనం కూడా మన వ్యక్తిగత జీవితంలో స్నేహితులను సంపాదించుకుందాము గాక. హల్లెలూయా. దేవుని సేవించడం ముఖ్యం, మేరకపోవడం ముఖ్యం. అంత మాత్రమే కాకుండా ఆ తర్వాత స్నేహితుల్ని సంపాదించుకుందాము గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఏ స్నేహితులు? కుటుంబాన్ని పాడు చేసే స్నేహితులు కాదు, జీవితాన్ని పాడు చేసే స్నేహితులు కాదు. అర్థమవుతుందా? నీది నీకు కాకుండా చేసే ఆ స్నేహితులు కాదు. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళరా, ఆ పరిస్థితులు కాకుండా నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, అమ్మ చూడండి 16:9, లూకాసు వర్తమానం 16:9. అన్యాయపు సిరి వలన స్నేహితులను సంపాదించుకొనండి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోవునప్పుడు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందురని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మనం సంపాదించుకోవాల్సింది స్నేహితుల్ని. ఏ స్నేహితుల్ని అంటే లోకములో ఎంత కాలమైనా బ్రతకని, అర్థమవుతుందా, ఎంతైనా సంపాదించని, ఎంతైనా కూడబెట్టని, ఎంతైనా ఉంది అని చెప్పుకుంటూ తిరగని, ఒక రోజున అది వదిలిపోతుంది. ఆ మాట ఉంది అక్కడ, ఆ సిరి మిమ్మలను వదిలిపోవునప్పుడు అది వదిలిపోతుంది. అది వదిలిపోయేది. ఈరోజు నా దగ్గర ఉండొచ్చు, రేపు మీ దగ్గర ఉంటుంది. ఈరోజు మీ దగ్గర ఉండొచ్చు, రేపు ఇంకోటి దగ్గరికి వెళ్తుంది. అలాగే ఉండదు, వదిలిపోతుంది. అయితే వదిలిపోయేటప్పుడు ఆ లోపే నువ్వు ఎవరిని సంపాదించుకోవాలి అంటే
స్నేహితులు సంపాదించుకోవాలి. ఎలాంటి వారిని తెలిసినా నిన్ను నిత్యమైన నివాసములో చేర్చగలిగిన స్నేహితులని. అంటే నీ దగ్గర ఉన్న ఆ సిరి ద్వారా ఏమన్నా రక్షణ లేని వారిని రక్షణలోనికి తీసుకుని వచ్చుదువుగాక, ఆత్మల్ని సంపాదించుకుందువుగాక. ఈ లోకంలో ఎంతో మంది ఉంటారు స్నేహితులు, చాలా మంది ఉంటారు. మీకు రకరకాల స్నేహితులు ఉంటారు. వాళ్ళందరూ దేవుని నమ్మిన వారా, దేవుని నమ్మని వారా, దేవుని విశ్వసించిన వారా, విశ్వసించిన వారా, మందిరానికి వెళ్ళేవారా, వెళ్ళని వారా? నిన్ను ఒకవేళ పడిపోతూ ఉన్న స్థితిలో నీ ఉంటే నిన్ను లేవనెత్తేవారేనా? అప్పుడప్పుడు నీ కళ్ళు కనపడని పరిస్థితుల్లో నువ్వు వెళ్ళిపోతే నిన్ను చెయ్యి పట్టుకుని నడిపించగలిగిన వారేనా? లేదా పోనీరా ఇది కళ్ళకి బైబిల్లో ఉంది కదా, పొరల గమ్మేలే ఇలాగే నడవని 4 రోజుల తర్వాత పోతాడు, ఆ తర్వాత ఇబ్బంది లేకుండా పోతుంది, ఆ స్థానం నాకు వస్తుంది అన్న ఆ పరిస్థితిలో ఉండేవాళ్ళ. ఎలాంటి వారు ఈ స్నేహితులు? జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, నీకెవరు కావాలి అంటే ఒక రోజున నీ సిరి వదిలిపోతుంది. ఆ లోపే నువ్వు అనేక ఆత్మల్ని సంపాదించుకుందువుగాక. హల్లెలూయా. అది నేనైనా సరే, మీరైనా సరే, ఏమంటే ఆత్మల్ని సంపాదించుకోగలగాలి. ఎన్ని ఆత్మలను నువ్వు సంపాదించుకోగలిగితే ఏమంటే వాళ్ళందరూ నేనేం చేస్తాయి అంటే నిత్యమైన నివాసములో చేర్చుకునే స్థితిలోనికి నా ప్రభు వారిని తీసుకుని వచ్చును గాక. హల్లెలూయా. అరే ఇతని ద్వారా కదా నేను రక్షించబడింది, ఇతని ద్వారా కదా నేను ఆశీర్వాదాన్ని పొంది, ఇతని ద్వారా కదా యేసుప్రభు దగ్గరికి వచ్చింది, ఇతని ద్వారా కదా అని అనుకుంటూ నీ స్థితిని చూసి నీ దగ్గరికి వచ్చి ఒక రోజున ఆదరిస్తారు, నీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఓదారుస్తారు, నిన్ను లేవనెత్తుతారు, నీ వెన్ను తట్టి బలపరుస్తారు, నిన్ను స్థిరపరుస్తారు. అరే నీవే కదయ్యా మాకు యేసయ్యని చెప్పింది, యేసయ్య గురించి చెప్పింది, నీవే కదా యేసయ్యని పరిచయం చేసింది, నీ ద్వారానే కదా మందిరానికి మేము వచ్చింది, నీవెందుకు ఇలా అయిపోయావు అని వాళ్ళు ఆదరిస్తారు, ఓదారుస్తారు, పైకి లేవనెత్తుతారు. ప్రియమైన వాళ్ళారు, నిన్ను కూడా నిత్యమైన నివాసములలో చేర్చగలిగేటట్లుగా వారు తీర్చిదిద్దబడతారు. హల్లెలూయా. నీ దగ్గర సిరి ఎంతైతే ఉందో దాని ద్వారా స్నేహితుల్ని సంపాదించుకుందువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. స్నేహితులు సంపాదించుకోగలిగిన స్థితిలోనికి రాగలగాలి. ఈ రోజున నువ్వు ధైర్యంగా చెప్పగలవా, ఇదిగో నా ద్వారా ఇన్ని కుటుంబాలు, ఇంతమంది వ్యక్తులు మందిరానికి వచ్చారు అని చెప్పగలవా? నా ద్వారా వీళ్ళు మందిరానికి వచ్చారు, నా ద్వారా వీళ్ళు యేసుప్రభువుని నమ్మారు, నా ద్వారా అన్న మాట నువ్వు అనగలవా? ఎంతమందిని రక్షించగలిగావు? ఎంతమందికి యేసుప్రభువుని పరిచయం చేయగలిగావు? ఎంతమందికి యేసుప్రభువుని చెప్పగలిగావు? లోకంలో ఉన్న ఏమని చెత్త చెదారం, అక్కడి మాటలు ఇక్కడి మాటలు, ఎక్కడెక్కడో జరిగిన మాటలన్నీ నువ్వు చెప్పగలుగుతున్నావు. యేసయ్యని నువ్వు చెప్పగలుగుతున్నావా? నీ ఫ్రెండ్స్ ఉన్నారు, యేసయ్యని నువ్వు చెప్పగలిగావా? నీకు తెలిసిన వారు ఉన్నారు, చెప్పగలిగావా? నీ బంధువులు రక్త సంబంధికులు ఉన్నారు, వాళ్ళకి యేసయ్యని పరిచయం చేయగలుగుతున్నావా? ఆత్మను సంపాదించగలుగుతున్నావా? అయితే చూడండి, ఒక ప్రక్క సేవిస్తూ ఉన్నాడు, ఒక ప్రక్క ఆజ్ఞను మేరలేదు, ఇంకో ప్రక్క స్నేహితులు ఏం చేస్తున్నాడంటే సంపాదిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ స్థితిలో నీకు ప్రభు తీసుకుని వచ్చును గాక. చూస్తూ ఉంటాం కానీ బేస్ తగ్గించకూడదు. ఎన్నిసార్లు మీకు చెప్పేది బేసి పెట్టమాకమని. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితంలో మనం జీవించిన జీవితములో ఏ విధము చేతనైనా సరే కొంతమంది ఆత్మల్ని ఏం చేయాలి? సంపాదించుకోవాలి, ఆత్మలు సంపాదించాలి. యేసు ప్రభు ఈ లోకంలో వస్తుందిరా, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా మిడ్డ తగ్గించుకోమని. యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్న ఆ రోజుల్లో మీరు చూడండి, తల్లి ఆయన దగ్గరకు వచ్చి అడిగితే ఆయన అంటాడు, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని నీకు తెలీదా? నేను
నా తండ్రి పనుల మీద ఉండవని నీకు తెలియదా? మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? మీరు నన్ను ఎందుకు వెతుక్కుంటా వచ్చారు? అవసరం లేదే, నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా? హల్లెలూయా. ఒక రోజున ప్రియమైన వాళ్ళరా, యేసుప్రభు ఒక్కడే నిల్చున్నాడు. యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు ఆ బావి దగ్గర. నీళ్ళ కోసం ఆమె వచ్చింది, ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత ఆమె స్థితిని తెలియజేస్తే వెంటనే ఆమె కొండ అక్కడ పడవేసింది. తన జీవితం మార్చుకున్నది. ఆమె వెళ్ళి ఆ ఊరిని తీసుకుని వచ్చింది నజరేయుడైన యేసయ్య దగ్గరికి. హల్లెలూయా. అర్థమవుతుందా? అసలు గుర్తెరగండి, యేసయ్య ఒకరిని సంపాదిస్తే ఆమె ఎంతమంది తీసుకొచ్చింది? గట్టిగా చెప్పండి. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడిని వచ్చి మీరు చూడండి అని అందరినీ తీసుకొచ్చింది. ఈ రోజున నీ పిల్లలు ఎక్కడ ఉన్నారు గమనించు. నీ భర్త ఎక్కడున్నాడు? నీ భార్య ఎక్కడుంది? నీ బంధువులు ఎక్కడున్నారు? నీ స్నేహితులు ఎక్కడున్నారు? ఒకవేళ కయ్యూనిని అడిగిన దేవుడు నిన్ను అడిగితే నీ సమాధానం ఏంటి? కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పగలవు? అయ్యా, నాతో కూడా మందిరంలో ఉన్నాడయ్యా, నాతో కూడా నా పిల్లల మందిరంలో ఉన్నారయ్యా, నాతో కూడా నా భర్త, నాతో కూడా నా బంధువులు, నాతో కూడా రక్త సంబంధికులు, నాతో కూడా నా స్నేహితులందరూ మందిరంలో ఉన్నారయ్యా అని చెప్పగలవా?